మేడం నమస్తే అండి. మరి ఈ రోజున కొడాలి నాని కానీ ఇటు ఆర్కే రోజా గారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అంతా వచ్చిన తర్వాత మొత్తం కక్ష సాధింపులు, హత్య రాజకీయాలు, మొత్తం వెన్నుపోటు రాజకీయాలు చేస్తామని చెప్పి నిన్న ఆర్కే రోజా గారు ఇటు కొడాలి నాని గారు మాట్లాడుతూ అసలు మహానాడు వేదికకే మొత్తం అబద్ధాలు చెప్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అంటున్నారు. నేను అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మహానాడులోని అబద్ధాలు ఎక్కడ చెప్పారండి? తీర్మానంలోని ప్రతి తీర్మానంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి చైర్మన్ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చెందిన చైర్మన్ అంటే క్రైస్తవానికి సంబంధించిన వాళ్ళు కానీ, బ్రాహ్మణ్స్కి సంబంధించిన కానీ, మైనార్టీకి సంబంధించిన కానీ ప్రతిదీ క్లారిటీ ఇస్తూ మాట్లాడారు. దానికి ఇంకా అబద్ధాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? అసలు ప్రజలకు తెలియని విషయాలు కూడా మహానాడులోని ఎలా చేశారా, ఎలాగుందా, ఎలా వివరణ. ఇప్పుడు పబ్లిక్లో చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అవకాశం లేని విధంగా మాట్లాడి అక్కడ మాట్లాడేటప్పుడు ప్రతిదీ నిజం చెప్పుకొని, నిజం కాదా బ్లాక్ బుక్ పట్టుకొని ఒక పక్క నేను క్రైస్తవునని ఒక పక్క చెప్పుకొని, ఓ పక్క హిందువునని చెప్పుకొని మా క్రైస్తవులకి గోరీ కట్టడం అబద్ధం కాదా? అలాగే ముస్లిమ్స్కి ఇచ్చేయడం అబద్ధం కాదా? విదేశాల్లో చదువుకున్న విదేశ విద్య ప్రవేశపెట్టినప్పుడు లోకేష్ గారు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశ విద్య రద్దు చేయడం అబద్ధం కాదా? అక్కడ పిల్లల ఇబ్బంది పడడం అబద్ధం కాదు. ఏది అబద్ధం కాదు. నిజం. అవన్నీ నిజాలేనా మాట్లాడినవన్నీ? మరి మీరు నిజం కాదని అది అబద్ధాలని మీరు నిరూపించండి. మహానాళ్ళ భజన చేస్తున్నారు, ఇలాంటి సొల్లి మాటలు చెప్పొద్దు. విత్ ప్రూఫ్లతో నిరూపించండి ప్రజలకి. ఈరోజు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, నాలెడ్జ్ లేనివాళ్ళు కాదు, వాళ్ళంతా ఎర్రబోగలుగా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినే ఇది కాదు. విత్ ప్రూఫ్లతో సహా వాళ్ళు నిరూపిస్తున్నారు. నిరూపించినప్పుడు మీరు అలా చెప్పండి, అంతేగాని సొల్లి మాటలు అయితే చెప్పొద్దు. అంటే ఈ రోజున మహానాడు వేదికగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు మోడీ కాళ్ళ దగ్గర పెట్టేశాడు. అసలు మోడీ ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళి వంగి నమస్కారాలు చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి కొడాలి నాని మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యలను? మోడీ గారికి ఇప్పుడు పెద్ద అయినా, కేంద్రంలో ప్రధానమంత్రి అయినా దండం పెడితే తప్పేంటండి? మీకు దండాలు పెట్టడం చేత కాదు, వంగి దండాలు పెట్టింది మీరు. అంతకుముందు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోని మేము ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు పంపించినప్పుడు కనీసం ఏం తీసుకొచ్చారండి? రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఈరోజు రైల్వే జోన్ తీసుకొచ్చారు. అలాగే రామ్మోహన్ రావు గారు విమానాశ్రయాన్ని భోగాపురం కానీ ఏదన్నా కానీ ఏది స్టేషన్కి ఒక ఫ్లైట్ ఆగుద్దన్న పెద్ద మనిషి ఏం తీసుకొచ్చావు? భోగాపురం పెద్ద ఫ్లైట్ ఇది చేశారు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్, నెల్లూరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు. ఈరోజు నీకులాగా రాయేసి దండం పెట్టి వెళ్ళిపోవట్లా, ప్రతిదీ నిరూపిస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఈరోజు ప్రజల మీద సంపాదించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు ఏదైనా చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈరోజు ప్రపంచ పటంలో హైదరాబాదు చూపిస్తున్నారంటే ఎవరి వల్ల? సీఎం అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. నాలెడ్జి అంటే మెమరీ ఉన్న పవరు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని. అలాగే ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. నువ్వేంటి ఒప్పుకునేది? ఆయన ముందు నువ్వు జుజుబి అంతే. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల వ్యవధిలో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ఎవరైతే మోసం చేశారో అవి మొత్తం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రజల్లో ఉండని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకు ఆదేశించారు. అంటే ప్రజల్లోకి వస్తే ఎలాంటి తీర్పిస్తారు ప్రజలు అంటారు? ఏమని చెప్పి తీసుకెళ్తారు ప్రజల్లోకి? ఏమని చెప్పి తీసుకెళ్తారండి? ఏమని మోసం చేశారు అంటే గంజాయి సప్లై చేస్తున్నారని మోసం చేశారని చెప్పాలా? లేకపోతే రోడ్లకి గతుకులేసారని మోసం చేశారని చెప్తారా? ఏమని చెప్తారు? యువతనేమో పక్కదో పట్టించి మత్తులో ములిగి తేలేటట్టు చేశారని చెప్తారా? ఏమని చెప్తారు? ప్రజల్లోకి వెళ్ళి చెప్పమానండి. లేదు సొంత ఇంకా అనొచ్చు అనకూడదు, తల్లిని చెల్లిని అన్యాయం చేసావని చెప్తారా? అయ్యో అన్న, నా తండ్రిని చంపేశారన్న, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నన్ను తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తెలియజేయనేసి నెత్తి నోరు కొట్టుకున్న తోబుట్టుకు న్యాయం చేసావని చెప్తావా? ఏమని చెప్పుకొని ప్రజల మధ్యలోకి వెళ్తారండి? మెయిన్ సరే కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు పక్కన పెడితే యూత్ని ఎంతవరకు నువ్వు ఇన్స్పిరేషన్ చేసావు? ఈరోజు చూపిస్తున్నారు. మీరు వెళ్తే రేపు తెలుగుదేశం నాయకులు వెళ్తారు. ఏమని మేము గర్వంగా చెప్తారు, నెల్లూరులో రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చాము, భోగాపురంలో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, కేంద్రంలోనేమో రైల్వే జోన్ తీసుకొచ్చాం. నీ వెనకాతలో తెలుగుదేశం నాయకులు వస్తారు. పిచ్చోళ్ళేం కాదు తెలుగుదేశం నాయకులు. వాళ్ళు నువ్వు తప్పు చేసావు, వాళ్ళు తప్పు చేయలే. వాళ్ళు ప్రజలకు నిరూపిస్తున్నారు, ప్రజలకు చూపిస్తున్నారు ప్రతిదీ. ఏమని చెప్పుకొని వెళ్తావు? అంటే ప్రజలు నమ్ముతారంటారా?
ఏం నమ్ముతారు? గంజాయి నమ్మాలా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న దాన్ని నమ్ముతారా? ప్రజలే ఈరోజు కడుపులు కాలిపోయి ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్న తెలుగుదేశం పార్టీని నమ్ముతారా? గంజాయికి అలవాటు చేసి మత్తు పదార్థాల్లో మునిగి తల్లి మెళ్ళవి చెల్లెలు మెళ్ళవి తాకట్లు పెట్టుకుని వస్తువులు మత్తులో తేలిన నీ పార్టీ గురించి నమ్ముతారా? లేదు గొడ్డల పార్టీ అని నిన్నానాలా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది అని తెలుగుదేశం పార్టీ అనాలా? నమస్తే అండి. మరి ఈ రోజున కొడాల నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది మహానాడ భజన్నాడ, ప్రజలకు ఏం చేశాడో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి బూతులు లాగా అది ఒక మహానాడులా చేస్తూ ఉన్నారు. అసలు భజనలా కనిపిస్తుంది కానీ మహానాడులా కనిపించట్లేదు. అసలు ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా జగన్ తిడతా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళకి 11 ఇచ్చి కూర్చోబెడితే పని పాట లేకుండా భజన చేసుకుంటున్నారేమోనండి ఇంట్లో కూర్చుని. మేమైతే మహానాడు పండగ చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారో మేము సంవత్సరానికి ఒకసారి వచ్చే మహానాడు పండుగని అంతకన్నా గ్రాండ్గా చేసుకుంటామండి. అయితే ఈసారి అదే పెట్రోల్ కొరత ఉందని చెప్పేసి అక్కడికక్కడ పెట్టుకున్నాం. ఏ డివిజన్లో ఆ డివిజన్లో కూడా సక్సెస్ చేసామండి. చాలా బాగా చేసుకున్నాము. అసలు మా పర్సనల్ విషయాల్లో అసలు ఈయనకి ఏంటి ఈ కొడాల నాని అని ఒక చెప్పడానికి కూడా మాకు అసహ్యం వేస్తుంది అనమాట. బూట్లు నాకలా ఇంతవరకే. చంద్రబాబు గారు గెలిస్తే బూట్లు నాకుతానన్నాడు. మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మా పిల్లలకు చూపించుకుందామా అని చెప్పేసి. ముందు ఆ కార్యక్రమం చేయమనండి, మా గురించి వదిలేయమనండి. అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. ఈ రోజున అదే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు. బూట్లు నాకటం తప్ప అసలు ఏమీ చేయట్లేదు. వెళ్ళి ముంగి నమస్కారాలు చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా కొడాల నాని మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? ఏమంటే ప్రధానమంత్రి అనే ఆయనకి ఒక హోదా ఉంటుంది. మనం వెళ్ళి నమస్కారం పెడితే తప్పు అయితే కాదు కదండి. ఆయన వయసులోనూ పెద్దవాడు, దేశానికి ప్రధానమంత్రి. అదే ఆ మాట అనాల్సింది వాళ్ళ నాయకుడిని. వాళ్ళ నాయకుడు ఎన్నిసార్లు లేడండి, ఒక్కసారి రాష్ట్రం గురించి ఒక్క మాట మాట్లాడాల. ఎప్పుడు వెళ్ళినా కేసుల గురించి వాటి గురించి. ఏకంగా సాక్షాంగ నమస్కారాలే పెట్టాడే, కాళ్ళ మీదే పడ్డాడే, బయటికి రాకుండా ఫోటోలు కూడా చేసుకున్నాడే. అది ఆయన చెప్పుకోవడం ఎలాగూ చేతగాక ఎంతసేపు చంద్రబాబు గారు అని ఆయన మీద పడి ఆడవటమేనండి. ఈ జంగం వెళ్తే కుక్కలు మరిగినట్టు వీళ్ళ అసలు మేము లెక్కలు కూడా వేసుకోమండి. ఒకసారి అని ఏడ్చాడు ఆయన. ఆ ఒకసారి చూద్దామని అందరు గెలిపించుకున్నారు. ఆ ఒక్కసారితోనే వీళ్ళ బండారం బయటపడిపోయింది. అందరూ వదిలించుకున్నారు. వీళ్ళ గురించి అనవసరం అండి. మరి ఇంకో పక్కన మాట్లాడుతూ ఇటు ఆర్కే రోజా గారు కూడా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు అసలు ఏం చేశాడో ప్రజలకు చెప్పలేకపోతున్నాడు. అసలు ఈ 2 సంవత్సరాల పాలన మొత్తం కక్ష సాధింపులు, కక్ష రాజకీయాలు, అసలు డెవలప్మెంట్ ఎక్కడ ఉందని చెప్పి కూడా రోజా గారు మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు ఆ రోజానా కూజానా దాన్ని రమ్మనండి. విజయవాడ నడిబొడ్లు రోడ్డు మీద నుంచి మేము చెప్తాం, మాకు సమాధానం చెప్పమనండి. అక్కడ ఎన్ని జరుగుతున్నాయండి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. నీకు కళ్ళేమన్నా పోయినాయేమే, నీకు కనబడట్లేదా, వినపడట్లేదా? చేసం పోసుకున్నావా చెవుల్లోనూ? అసలు మా విషయాలు మీకెందుకే? మేము ఎలా ఉంటే మీకెందుకు, ఏం మాట్లాడుకుంటే మీకెందుకే? అసలు నీకు సిగ్గుసరం లేదా? ఎంతసేపు మా మీద పడి తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడుస్తావు? నీకు ఇలాంటి మాట్లాడే అర్హత కూడా లేదు. అందుకే నేను పక్కన పెట్టింది జనం. అంటే రేపు ఏదైతే ఉందో ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచాడో అని చెప్పి ప్రజలందరికీ వివరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల కన్నా ఆదేశించిన పరిస్థితి. మరి రేపు జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రజల్లో ఉంటామని చెప్పి కూడా కొడాల నాని కానీ మిగతా నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. మరి ఏంటండి ఎలా చూడొచ్చంటారు? వాళ్ళు ప్రజలకు వస్తే ప్రజలు ఎలాంటి సమాధానం చెప్తారు? అసలు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారండి? ఏం చేశారని ప్రజల్లోకి వస్తారు? ఏం చెప్పుకుంటారు? కనీసం ఒకటి ఉందా? ఇదిగో రాజధాని నిర్మించానని చెప్పాడా? ఇదిగో పోలవరం కట్టానన్నాడా? లేకపోతే జనాలకు మంచి చేశానన్నాడా? ఎక్కడ ఏం చేశాడని ఏ మొఖం పెట్టుకుని రోడ్డు మీదకి వస్తాడు, జనాలతో మాట్లాడతాడు? చేసుకునివ్వండి, చేసుకుంటున్నాము. దానివల్ల నష్టమైతే ఎవరికి లేదు. వాళ్ళు అంత చేసి అని పొడిపొడిసారని అయ్యని ఇయ్యని ఏది ప్రతిదీ వాళ్ళకే తగులుతండి. వాళ్ళు చెప్పే ప్రతి మాట వాళ్ళకే తగులుతుంది. ఆయన ఏంటంటే జనంలోకి వచ్చి అబద్ధాలు ప్రసారం చేస్తే అబద్ధం చెప్పగా నిజమైపోతుంది. జనాలు కూడా ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాడు అనేసి అనుకుంటున్నారు. దీన్ని కట్ చేయాలంటే అలాంటి మాట్లాడే వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పి ముందు కోరుకుంటున్నాం చంద్రబాబు గారిని. అంటే ఈరోజు మొత్తం మోసపూరిత హామీలే తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని చెప్పి కూడా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆవిడ చేసిన వ్యాఖ్యలు? వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే మాకు అసహ్యం అండి. వీళ్ళందరూ మాకు అసలు లెక్కలో లేని వాళ్ళు. అది వాళ్ళ మాటలు బజారు మాటలు ఎందుకండి మాకు? వాళ్ళు మాట్లాడితే అయిపోతాయా? జనాలు మాట్లాడాలండి.
జనాలు తెలుసుకుంటున్నారు ఎవరు ఏంటి అనేది, ఏం వస్తుంది ఏం రావట్లేదని కూడా ప్రజలకైతే తెలుసు కదా. నీకు తెలవాల్సిన అవసరం అయితే లేదు. ఆ శ్యామల రోజా వీళ్ళందరూ కూడా కోనకస్ గొట్టాలు. అంటే అసలు మహిళలకి సాధికారత కోసం కృషి చేసిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అసలు ఏం చేస్తాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మహిళా సాధికారత కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి అంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి అంతా చేస్తే 150 నుంచి 11కి ఎందుకు పడతాడేంటి? 200లోకి వెళ్తాడు. 175 గెలిచేవాడు. అసలు ఇలా జరిగింది, నువ్వు చేత కాలేదు కాబట్టి, పరిపాలన నీకు రాలేదు కాబట్టి ఏంటి రోజాని లేకపోతే ఇంకొకళ్ళని వాళ్ళ మనుషులను 2-3 వెనకాల పెట్టుకుంటే నువ్వు లేడీస్కి చేసేసినట్టేనా? ఆడవాళ్ళకి న్యాయం జరిగిపోయినట్టేనా? అసలు ఆయన చేసిందే అన్యాయం. ఆడవాళ్ళు మగవాళ్ళని లేదండి, అందరి జీవితాల్లోనూ అల్లకొల్లం చూశాడు. అందరినీ యూత్నే నాశనం చేశాడు. ఆయన వల్ల ఉపయోగం అయితే లేదు రాష్ట్రానికి.